జగనన్న మాటిస్తే అమలు చేస్తాడనే నమ్మకం, చంద్రబాబు మాటలు అబద్ధమని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం వ్యాఖ్యానించారు. జగనన్న మాటిస్తే అమలు చేస్తాడనే నమ్మకం, చంద్రబాబు మాటలు అబద్ధం అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం వ్యాఖ్యానించారు. నగరంలోని 1వ వార్డు లాలా చెరువు హోండా షోరూం రామాలయం ఎదురుగా గల వీధి నుండి లాలా చెరువు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే 50వ వార్డు లాలా చెరువు డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి గుత్తుల మురళి కార్యాలయం వరకు ఎన్నికల ప్రచారాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ 2014 ఎన్నికలలో టీడీపీ చంద్రబాబు వందల కొద్ది హామీలు ప్రజలకు ఇచ్చారని, నెగ్గిన తర్వాత ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదన్నారు. సీఎం కుర్చీ తప్పితే ప్రజలు రాష్ట్రం ఏమైపోయినా చంద్రబాబుకు అక్కర్లేదన్నారు. టీడీపీ నేతలు ఓట్ల కోసం మీ వద్దకు వచ్చినప్పుడు మీకు ఎందుకు వేయాలి అని ప్రశ్నించండి పిలుపునిచ్చారు. మీ ఓట్లతో గద్దెనెక్కి ఆ తర్వాత తమ పబ్బం గడుపుకునే వారిని ప్రజాప్రతినిధులు అనకూడదని, పొలిటికల్ దొంగలు అనాలన్నారు. చేస్తామని చెప్పి చేయకుండా వారి సొంత వ్యాపారాలు అభివృద్ధి చేసుకునే దగాకోరు నాయకులు టీడీపీ నేతలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2014లో టీడీపీ ఎంపీగా మురళీమోహన్ నెగ్గారని, రాజమండ్రికి చేసిందేమీ లేదన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ గెలిచి నగరానికి చేసింది ఏమీ లేదన్నారు. కనీసం ప్రజల కష్టనష్టాల్లో పాలు పంచుకున్నది లేదన్నారు. కరోనా సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఎండుటాకుల్లా అల్లాడుతుంటే ఏ ఒక్క రోజైనా ఎమ్మెల్యే ఓదార్చారా, మనోధైర్యం కల్పించారా అని ప్రశ్నించారు. ఓట్లేసి ప్రజాప్రతినిధిగా ఆమెను ఎన్నుకున్న ప్రజలను గాలి కొదిలేసి హైదరాబాద్లో మకాం పెడితే ఇటువంటి ప్రజాప్రతినిధులను ఏమనాలని ప్రశ్నించారు. కరోనా సమయంలో నేను ప్రజలకు అందజేసిన సేవకు నీతి ఆయోగ్ నుంచి భారత గౌరవం అందుకున్నానని, ఇది రాజమండ్రికే గౌరవమని అన్నారు. రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి నగర ఎమ్మెల్యేగా నాకు బ్యాలెట్ నెంబర్ 3పై ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఎంపీ భరత్ కోరారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు ఇన్ఛార్జ్ ముప్పన ప్రభాకర్, 50వ వార్డు ఇన్ఛార్జ్ గుత్తుల మురళీధర్, వైసీపీ సీనియర్ నేతలు పాలిక శ్రీను, నక్కా శ్రీనగేష్, పార్టీ కార్యకర్తలు, యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది దృష్టిలో పెట్టుకోండమ్మా. ఖచ్చితంగా మన జీవితాలు సుఖంగా, హాయిగా, ఆనందంగా ఉండాలి అని అంటే మన గుర్తేంటి ఫ్యాన్. ఈ ఫ్యాన్ గుర్తు పైన మీ అఖండ మెజారిటీతో గెలిపిస్తే రాజమండ్రి ముఖ చిత్రం మారుస్తాను. ఈ రోడ్డు ఎలా ఉండేదమ్మా? నేను రాకముందు రోడ్డు ఎలా ఉండేది గుర్తుందా? ఇది వరకు 3 ఏళ్ల క్రితం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మారిందా లేదా? లాలా చెరువు దగ్గర నుంచి వై జంక్షన్ దాకా రోడ్ ఎట్లా ఉంది? బాగుందా? లైటింగ్ పెడతా ఉంటే ఎలా ఉంది? ఇది వరకు రాత్రి 9 దాటితే సెంట్రల్ జైలు వైపు వెళ్ళాలని అంటే ప్రజలు భయపడేవారు. ఇప్పుడు అర్ధరాత్రి 12ంటికి వెళ్తుంటే బర్త్డే కేకులు తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా కేకులు కట్ చేస్తూ ఉన్నారు 12ంటికి అర్ధరాత్రి. సెంట్రల్ జైలు అంటే మనం ఎంత మార్పు తీసుకొచ్చాం. తెలుగుదేశం పార్టీ ఏదైనా చేశారమ్మా గతంలో? చేశారా? ఒక ఎమ్మెల్యే, మేయరు, ఎమ్మెల్సీ 16 సంవత్సరాలు ఏం చేశారని అడుగుతున్నా. ఏమైనా చేశారా? నేను చెప్తా ఉన్నా, కరోనా టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇంత సర్వీస్ చేశాం. నాకు కరోనాలో చేసిన సర్వీస్కి నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి భారత్ గౌరవ్ అవార్డు వచ్చింది. నాకు భారత్ గౌరవ్ అవార్డు వచ్చింది. ఇవాళ 2 సంవత్సరాల్లో ఊరు రూపురేఖలు మార్చాం. ఇదే రోడ్లోకి వెళ్తే గ్లో గార్డెన్, లైట్ల గార్డెన్ చూసారా? లైట్లు ఏ రకంగా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయా లేవా? నన్ను ఆశీర్వదించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తాను. 2 సంవత్సరాల క్రితం రాజమండ్రి ఏ రకంగా ఉండింది, ఇప్పుడు ఏ రకంగా మారింది? మీరు ఆశీర్వదించండి. 5 సంవత్సరాల అవకాశం కల్పించండి. రాజమండ్రిని
ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరం ఉంది అని ప్రజలు కీర్తించే విధంగా తయారు చేసి చూపిస్తాను మీ బిడ్డ అని చెప్పి ఇవాళ సవినయంగా మీ అందరికీ కోరి ప్రార్థిస్తూ, అమ్మ ఎంపీ గారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఊపిరితిత్తుల డాక్టర్. ఆయన ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన గుర్తు 3వ నెంబర్, బ్యాలెట్ నెంబర్ 3 దగ్గర ఫ్యాన్ గుర్తు పైన వేయాలి. అదే రకంగా నాది మీ అందరి ఇంట్లో పెద్ద కొడుకుది 2వ ఓటు 3వ నెంబర్ పైన ఉంది. ఎమ్మెల్యే ఓటు కూడా 3వ నెంబరే, ఎంపీ ఓటు కూడా 3వ నెంబరే. మన గుర్తేంటమ్మా? మన గుర్తేంటి? చూపించండి. మన గుర్తు ఎలా తిరుగుతుంది? మన గుర్తు ఎలా తిరుగుతుంది? మన గుర్తు మోహిత్, మన గుర్తు ఫ్యాన్. ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థిస్తూ ధన్యవాదాలమ్మా. జై జగన్ గట్టి చెప్తామా.
బాపు బోగస్ జగన్ ప్రోగ్రెస్ అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో విప్లవాత్మకమైన అభివృద్ధి చెందిందని విశ్లేషించారు. మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. గోకవరం బస్టాండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద నుంచి ప్రచార రథంపై విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడారు. ఆచరణకు సాధ్యం కాని హామీలతో ప్రజలను నమ్మించి వారి ఓట్లతో సీఎం గద్దెనెక్కడానికి నక్కజిత్తులు మారి తెలివిని ప్రదర్శిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మాటలు ప్రజలు విశ్వసించడం ఎప్పుడో మానేశారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినది మొదలు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పాలన కొనసాగించారని చెప్పారు. అందుకే చంద్రబాబు బోగస్, జగనన్న ప్రోగ్రెస్ అని అభివర్ణించారు. చంద్రబాబు ఓట్ల కోసం అబద్ధాలు ఆడుతూ మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నగర వాసులకు 24 గంటలు శుద్ధి చేసిన మంచినీటి సరఫరా అందిస్తానని, రివర్ సిటీ అభివృద్ధి, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు అలాగే 2 పరిశ్రమలు తీసుకువస్తానని చెప్పారు. మహిళలు స్వశక్తిపై ఆధారపడేలా ప్రణాళిక రూపొందించాలని, అది ఆచరణలో చేసి చూపిస్తాను అన్నారు. జగనన్న సంక్షేమ పాలన వల్ల రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిందని, పేదరహిత ఏపీగా తీర్చిదిద్ది చరిత్ర సృష్టించాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పం అన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్న జగనన్నకు ప్రజలందరి ఆశీస్సులు, మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఆ రోజుల్లో రాజరాజ నరేంద్రుడు పరిపాలించాడు. అది మనం కళ్ళతో చూడలేదు. కానీ నేను ఇవాళ మీ అందరికీ కూడా అమ్మవారి సాక్షిగా మీ అందరికీ కూడా మాట ఇస్తున్నా, రాజమహేంద్రవరాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత పూర్తి స్థాయిలో తీసుకున్నారని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా. అందరికీ కూడా తెలియపరిచే అంశం ఏంటంటే, జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ కూడా మంచి చేసే కార్యక్రమం చేపట్టారు. ఇవాళ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 640 హామీలు ఇచ్చారంట. మరి ఆ హామీల గురించి ఒక్కసారి మీ గురించి 4 హామీలు మిమ్మల్ని అడుగుతాను. ఆయన నిలబెట్టుకున్నారా లేదా మీరే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట 2014లో చెప్పాడు, జాబ్ కావాలంటే చెప్పండమ్మా, జాబ్ కావాలంటే బాబు రావాలని అన్నాడు. జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. బాబు వచ్చాడు కదా ముఖ్యమంత్రిగా. మీ పిల్లలకి ఎవరికైనా జాబులు వచ్చాయా? వచ్చాయమ్మా?
తెలుసో తెలీదో ఒక హామీ చెప్తా. మహాలక్ష్మి పథకం అని చెప్పి ఒక పథకం ఉండేది. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, అమ్మాయి పుడితే 25,000 ఇస్తా, 2 అమ్మాయిలు పుడితే 50,000 ఇస్తానని కళ్ళబుల్లి మాటలు చెప్పాడు. మీలో ఎవరికైనా అమ్మాయిలు పుడితే 25,000 వచ్చిందా? వచ్చిందామా? ఎవరికి రాలా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడలేదా లేదా? ఆడేదా లేదా? మరి అబద్ధాలు బాబు ఒకసారి పక్కన పెడతాం. అబద్ధాలు బాబుని ఇప్పుడు జగనన్నను తీసుకుందామా. జగనన్న అమ్మఒడి ఇస్తానని చెప్పాడు. చెప్పారా లేదా? ఇచ్చారా లేదా? అమ్మ అమ్మఒడి వచ్చిన వాళ్ళందరూ చేయలేదమ్మా. అమ్మఒడి వచ్చింది. చేయూత 18,550 రూపాయలు ఇస్తాన్నారు. వచ్చిందా లేదమ్మా? అదేవిధంగా 3,000 రూపాయలు పెన్షన్ వాలంటీర్ పిల్లలతో నేరుగా మీ ఇంటికి పంపిస్తానని చెప్పారు. వస్తుందా లేదా పెన్షన్ 3,000 రూపాయలు? మరి ఇవాళ 1వ తారీఖు వచ్చింది, మే 1వ తారీఖు. కేవలం ఈ చంద్రబాబు నాయుడు గారి మూలాన ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్లు పెట్టి అవ్వాతాతలకి పెన్షన్ ఇంటికి ఇవ్వనివ్వకుండా అడ్డుకున్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. మరి అదే జగనన్న వస్తే వాలంటీర్ పిల్లలతో పెన్షన్ ఇంటికి కావాలా లేకపోతే లైన్లో నుంచి ఉంటారా? ఒక్కటి చెప్పండి, ఎవరికి కావాలి? వాలంటీర్ పిల్లలతో ఇంటికి కావాల్సిన పెన్షన్ చేతులు ఎత్తండమ్మా. లైన్లో నుంచుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరికి కూడా వద్దు లైన్లో నుంచోడం. రేషన్ ఇంటికి కావాలా లైన్లో నుంచి ఉంటారా? ఇలాగా జగనన్న అన్ని చెప్పినవి అన్ని చేశారా లేదా? చేశారా లేదా? జగనన్న చెప్పినవి అన్ని చేశాడు. మరి జగనన్న నిజం, చంద్రబాబు నాయుడు గారు అబద్ధం. మరి మీ ఓటు అబద్ధానికా నిజానికా? అమ్మా మీ ఓటు నిజానికి అయితే చేతులెత్తమ్మా. ఏమా మీకు వద్దా? జగనన్న కావాలా వద్దా? జగనన్న కావాలి, అందరికీ కావాలి. జగనన్న వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలు గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా బతకగలుగుతారు. మరి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. జగనన్న 1 ఇస్తానంటే నేను 2 ఇస్తానని చెప్తా ఉన్నాడు. జగనన్న 2 ఇస్తానంటే నేను 4 ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఎలాగ ఏది ఇవ్వడు, అన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. 2014లో మనం చూసాం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాయ మాటలు చెప్పి ఎన్ని మోసపూరితమైన మాటలు చెప్పాడో మనం అంతా కూడా చూసాం. మళ్ళీ జగనన్న వస్తేనే మీకు అందరికీ కూడా మంచి జరుగుతుంది. కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే జగనన్న గారు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ రాజమండ్రినే తీసుకోండి. రాజమండ్రిలో కరోనా టైంలో మనం ఏ రకంగా ప్రజలకి సేవ చేశాం. 3 సంవత్సరాలు ప్రాణాలు పణంగా పెట్టి ఇవాళ రాజమండ్రిలో ఏ రకంగా సేవ చేశామో మనం చూసాం. మరి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నా. 16 సంవత్సరాలు 1 కాదు 2 కాదు ఎమ్మెల్యే గారి కుటుంబం 16 సంవత్సరాలు మేయర్గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా రాజమండ్రికి పదవులు చేశారు. రాజమండ్రికి చెప్పడానికి ఒకటైనా ఉందామా? ఒకటైనా ఉందా? ఒకటైనా ఉందా? ఏమో మీకు తెలుసా? ఏమన్నా తెలుసా? ఒకటైనా చేశారా? చేయలే. మరి ఏం చేయకుండా మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు పదవులు అడుగుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు పదవులు అడుగుతూ ఉన్నారు. దేని గురించి పదవులు ఇవ్వాలా అని అడుగుతా ఉన్నా. దేని గురించి పదవులు ఇవ్వాలా అని అడుగుతా ఉన్నా. ఇదే రకంగా 2014లో మురళీమోహన్ గారు మాజీ ఎంపీ మిమ్మల్ని అందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. రాజమండ్రికి ఏం చేశారమ్మా? మురళీమోహన్ గారు గుర్తున్నారా? గుర్తున్నారా? ఏం చేయలే. రాజమండ్రికి ఏం చేయలే. అదే రకంగా ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రంనాయుడు గారు కూతురు గారు కూడా ఏం చేయలే. రాజమండ్రి 10 సంవత్సరాలు ఒక మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని ఏం చేయలే. మరి అదే రకంగా నేను ఎంపీ కింద లేదనుకోండి, 2019లో ఎంపీ కింద నేను పోటీ చేయకుండా మురళీమోహన్ గారు ఎంపీ అయ్యారు అనుకోండి, మరి రాజమండ్రికి మోదంపూడి ఫ్లైఓవర్ వచ్చేదా? ఏమా వచ్చేదా? కంపల్సరీ ఇలాగ ఆధునీకరంగా తయారయ్యేదా?
చేసామే, ఇన్ని డెవలప్మెంట్లు చేసామే, ఇంకా నేను మర్చిపోతున్నాను చాలా మటుకి. అసలు తెలుగుదేశం పార్టీకి దండి మార్చ్ అలాగా ఇన్ని డెవలప్మెంట్ చేశాం కదా, అసలు అభివృద్ధికి పట్టం కట్టమని ప్రతి ఓటర్ మహాశయుడిని కోరి ప్రార్థిస్తున్నా. మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. ప్రజలకు ఏమి కావాలో ఏది చేయాలో అది చేసి ప్రజల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నారని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. బుధవారం సాయంత్రం నగరంలోని గోకవరం బస్టాండ్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద నుంచి ప్రచార రథంపై విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని ఎంపీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సెంటర్ల వద్ద ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమం కోసం నిస్వార్థంగా పాలన కొనసాగిస్తూ రాష్ట్ర ప్రజల అందరి హృదయాలను గెలుచుకున్నారని చెప్పారు. జగనన్న మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలైనా రాష్ట్రాభివృద్ధి అయినా కొనసాగుతాయని చెప్పారు. రాజమండ్రి నగరంలో ఎంపీగా చేసిన అభివృద్ధిని ప్రజలకు చెబుతూ ఓటర్లను కలుస్తున్నారని, ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తోందన్నారు. ఎక్కడికక్కడ మహిళలు హారతులు పట్టడం, పూల వర్షం కురిపించడం, విజయ తిలకం దిద్ది మాతృమూర్తులు ఆశీర్వదించడం నిజంగా చాలా సంతోషంగాను, ఇంతమంది అభిమానం పొందినందుకు గర్వంగా కూడా ఉందన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఇంతకన్నా ఏమి కావాలన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు తన హయాంలో శరవేగంగా జరుగుతుండడం, అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం, 355 కోట్లతో విమానాశ్రయం అభివృద్ధి పనులు, 270 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధికి శ్రీకారం, కంబాల చెరువు పార్క్, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, గ్లో గార్డెన్, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు 3వ నెంబర్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను ఎంపీ భరత్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమం దేవీ చౌక్ మీదుగా ఆజాద్ చౌక్ వరకు కొనసాగింది. నగరంలోని వివిధ వార్డుల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో మీ అందరికీ కూడా చెప్తున్నానమ్మా, ఇవాళ జెట్ స్పీడ్ తో రాజమండ్రి అభివృద్ధిలో పరుగులు పరిగెడతా ఉంది. ఇదే స్థాయి అభివృద్ధి జరగాలి అని అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. జగనన్న ముఖ్యమంత్రి కావాలి అని అంటే మన గుర్తేంటమ్మా, ఫ్యాన్ ఎక్కడ ఉండాలి, సైకిల్ ఎక్కడ ఉండాలి, గ్లాస్ ఎక్కడ ఉండాలమ్మా, గ్లాస్ ఎక్కడ ఉండాలి. మరి మనం హాయిగా చల్లగా ఆనందంగా ఉండాలి అని అంటే ఫ్యాన్ తింటామా, ఫ్యాన్ స్పీడ్ గా తింటే మన జీవితాలు కూడా హాయిగా ఉంటాయని సందర్భంగా తెలియపరుస్తూ ఆఖరిగా ఒక్క మాట చెప్పి కంప్లీట్ చేస్తాను. ఇవాళ జగనన్న ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లులు కట్టించాలి అనే ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టారు. వెలుగులో 16,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. రాబోయే సంవత్సరన్నర కాలంలో మీరు ఆశీర్వదించండి. సంవత్సరన్నర కాలంలో వెలుగు మందులో ఇల్లులు కట్టించి మీ చేత గృహ ప్రవేశాలు చేయించే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటానని మాట్లాడుతూ ఉన్నారు. అదే రకంగా 25,000 మందికి సీఎం ఆఫీస్ లో ఎలక్షన్ కోడ్ ముందు వారం రోజులు 4 రోజులు ఉండి అక్కడే రాజమండ్రి అక్కా చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పి 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఆనంద్ కళా కేంద్రంలో ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రాబోయే 2.5 సంవత్సర కాలంలో చాలా మందికి పట్టాలు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మున్సిపల్ ఆఫీస్లోనే ఉండిపోయినాయి. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజునే వాలంటీర్ పిల్లలతో మీ ఇంటికి నేరుగా పట్టాలు పంపించే బాధ్యత కూడా పూర్తి స్థాయిగా తీసుకున్నాం. ఇదొకటే కాదు, మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో మీకు ఎక్కడైతే స్థలాలు ఇచ్చారో ఆ స్థలాలు చదువు చేయించి క్లియర్ చేయించి రాళ్లు పాతి అక్క ఈ ప్లాట్ ఇది అని అక్కతో పాటు నేను కూడా వెళ్ళి వాళ్ళతో ఫోటో దిగి వాళ్ళ ప్లాట్ వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటానని మాటిస్తా ఉన్నా. ఇది కాకుండా
56,000 మంది ఉన్నారు. వాళ్ళు హామీ పత్రాలు రాలేదు, వెలుగు బంధులో రాలేదు. వీళ్ళందరికీ కూడా రాబోయే 90 రోజుల్లో, మన ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లో వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటానని మాట ఇస్తా ఉన్నాను. రాజమహేంద్రవరంలో ప్రతి అక్కకి, ప్రతి చెల్లమ్మకి చెప్తా ఉన్నా, మీరు ఆశీర్వదించండి. రాబోయే 5 సంవత్సరాల్లో అన్న నేను పేదవాడిని, నాకు ఇల్లు రాలేదు అనే మాట రానివ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించి వాళ్ళ చేత ఇల్లులు కట్టించి వాళ్ళ సొంత ఇల్లు కల నెరవేర్చే బాధ్యత కూడా పూర్తి స్థాయిగా తీసుకుంటామని మరి మాట ఇస్తూ, మరి మన గుర్తేంటమ్మా, గట్టి చెప్పండి, మన గుర్తేంటి, మన గుర్తేంటమ్మా, మన గుర్తేంటి? ఎంపీగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు మంచివాడు, సౌమ్యుడు, కరోనా టైంలో కొన్ని వేల ప్రాణాలు కాపాడాడు. మరి అలాంటి మంచి వ్యక్తికి ఎంపీగా గెలిపిద్దామా, గెలిపిద్దామా? మన నంబరు, ఎంపీ గారి నంబరు 3. అదేవిధంగా మరి 2వ ఓటు ఉంటుంది. ఆ 2వ ఓటు ఎమ్మెల్యే. మరి ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తున్నారమ్మా? ఎవరు పోటీ చేస్తున్నారు? మీ ఇంటి పెద్ద కొడుకు బాధ్యత తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారా? మరి నా గుర్తు కూడా, మీ కొడుకు గుర్తు కూడా 3వ నెంబర్ వచ్చిందమ్మా. ఈ 3వ నెంబర్ పై ఎంపీకి 3వ నెంబర్ వచ్చింది. ఎమ్మెల్యేగా పోలింగ్ బ్యాలెట్ లో కూడా 3వ నెంబరే వచ్చింది. మరి ఫ్యాన్ గుర్తు 5వ నెంబర్ స్పీడ్ లో తిద్దామా? ఏమా ఫ్యానేనా? ఇవాళ మీ అందరికీ మాటేస్తా ఉన్నా, రాజమహేంద్రవరాన్ని చక్కగా తయారు చేసి, అద్దంలో తయారు చేసి చూపిస్తానని మీ అందరికీ మాటేస్తూ, రేపు సాయంత్రం రాజమండ్రిలో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నా. ఎన్నికల మేనిఫెస్టో రాజమండ్రి సిటీకి సంబంధించి రిలీజ్ చేయబోతా ఉన్నా. అందులో ఒక్క మాట అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఇవాళ రాజమండ్రిలో బయట ఊళ్ళ నుంచి జనం వస్తూ ఉన్నారు. వారం రోజులకి చూస్తూ ఉంటే రాజమండ్రి రూపురేఖలు మారినాయి అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు చెప్తా ఉన్నా, మీ అందరికీ చెప్తా ఉన్నా, రేపు మీ ఆశీర్వాదంతో ఇక్కడ స్థానికంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పిల్లలకి రాబోయే 5 సంవత్సరాల్లో కనీస పక్షాన 10,000 ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని మాటేస్తా ఉన్నా. కనీస పక్షాన 10,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. మరి మీ అందరూ కూడా ఆ 10,000 మంది లిస్ట్ కూడా నేను ఇచ్చేస్తాను. ఈ సంవత్సరం వీళ్ళకి ఉద్యోగం ఇచ్చాము, ఈ సంవత్సరం వీళ్ళకి ఉపాధి కల్పించామని మీకు అందరికీ కూడా డేటా ఇస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, అమ్మా మీ అమూల్యమైన, మీ అతి పవిత్రమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అమ్మవారి సాక్షిగా మాట ఇస్తా ఉన్నా, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత తీసుకుంటానని తెలియపరుస్తూ, జై జగన్. జగనన్న మాటిస్తే అమలు చేస్తాడనే నమ్మకం, చంద్రబాబు మాటలు అబద్ధం అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం వ్యాఖ్యానించారు. నగరంలోని 1వ వార్డు లాలా చెరువు హోండా షోరూం రామాలయం ఎదురుగా గల వీధి నుండి లాలా చెరువు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే 50వ వార్డు లాలా చెరువు డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి
గుత్తుల మురళి కార్యాలయం వరకు ఎన్నికల ప్రచారాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ 2014 ఎన్నికలలో టీడీపీ చంద్రబాబు వందల కొద్ది హామీలు ప్రజలకు ఇచ్చారని, నెగ్గిన తర్వాత ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదన్నారు. సీఎం కుర్చీ తప్పితే ప్రజలు రాష్ట్రం ఏమైపోయినా చంద్రబాబుకు అక్కర్లేదన్నారు. టీడీపీ నేతలు ఓట్ల కోసం మీ వద్దకు వచ్చినప్పుడు మీకు ఎందుకు వేయాలి అని ప్రశ్నించండి పిలుపునిచ్చారు. మీ ఓట్లతో గద్దెనెక్కి ఆ తర్వాత తమ పబ్బం గడుపుకునేవారిని ప్రజాప్రతినిధులు అనకూడదని, పొలిటికల్ దొంగలు అనాలన్నారు. చేస్తామని చెప్పి చేయకుండా వారి సొంత వ్యాపారాలు అభివృద్ధి చేసుకునే దగాకోరు నాయకులు టీడీపీ నేతలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2014లో టీడీపీ ఎంపీగా మురళీమోహన్ నెగ్గారని, రాజమండ్రికి చేసిందేమీ లేదన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ గెలిచి నగరానికి చేసింది ఏమీ లేదన్నారు. కనీసం ప్రజల కష్టనష్టాల్లో పాలు పంచుకున్నది లేదన్నారు. కరోనా సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఎండుటాకుల్లా అల్లాడుతుంటే ఏ ఒక్క రోజైనా ఎమ్మెల్యే ఓదార్చారా, మనోధైర్యం కల్పించారా అని ప్రశ్నించారు. ఓట్లేసి ప్రజాప్రతినిధిగా ఆమెను ఎన్నుకున్న ప్రజలను గాలి కొదిలేసి హైదరాబాద్లో మకాం పెడితే ఇటువంటి ప్రజాప్రతినిధులను ఏమనాలని ప్రశ్నించారు. కరోనా సమయంలో నేను ప్రజలకు అందజేసిన సేవకు నీతి ఆయోగ్ నుంచి భారత గౌరవం అందుకున్నానని, ఇది రాజమండ్రికే గౌరవమని అన్నారు. రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి నగర ఎమ్మెల్యేగా నాకు బ్యాలెట్ నెంబర్ 3పై ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఎంపీ భరత్ కోరారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు ఇన్ఛార్జ్ ముప్పన ప్రభాకర్, 50వ వార్డు ఇన్ఛార్జ్ గుత్తుల మురళీధర్, వైసీపీ సీనియర్ నేతలు పాలిక శ్రీను, నక్కా శ్రీనగేష్, పార్టీ కార్యకర్తలు, యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది దృష్టిలో పెట్టుకోండమ్మా. ఖచ్చితంగా మన జీవితాలు సుఖంగా, హాయిగా, ఆనందంగా ఉండాలి అని అంటే మన గుర్తేంటి ఫ్యాన్. ఈ ఫ్యాన్ గుర్తు పైన మీ అఖండ మెజారిటీతో గెలిపిస్తే రాజమండ్రి ముఖ చిత్రం మారుస్తాను. ఈ రోడ్డు ఎలా ఉండేదమ్మా? నేను రాకముందు రోడ్డు ఎలా ఉండేది గుర్తుందా? ఇది వరకు 3 ఏళ్ల క్రితం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మారిందా లేదా? లాలా చెరువు దగ్గర నుంచి వై జంక్షన్ దాకా రోడ్ ఎట్లా ఉంది? బాగుందా? లైటింగ్ పెడతా ఉంటే ఎలా ఉంది? ఇది వరకు రాత్రి 9 దాటితే సెంట్రల్ జైలు వైపు వెళ్ళాలని అంటే ప్రజలు భయపడేవారు. ఇప్పుడు అర్ధరాత్రి 12ంటికి వెళ్తుంటే బర్త్డే కేకులు తీసుకొచ్చి పిల్లలందరూ కూడా కేకులు కట్ చేస్తూ ఉన్నారు 12ంటికి అర్ధరాత్రి. సెంట్రల్ జైలు అంటే మనం ఎంత మార్పు తీసుకొచ్చాం. తెలుగుదేశం పార్టీ ఏదైనా చేశారమ్మా గతంలో? చేశారా? ఒక ఎమ్మెల్యే, మేయరు, ఎమ్మెల్సీ 16 సంవత్సరాలు ఏం చేశారని అడుగుతున్నా. ఏమన్నా చేశారా? నేను చెప్తా ఉన్నా, కరోనా టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇంత సర్వీస్ చేశాం. నాకు కరోనాలో చేసిన సర్వీస్కి నీతి ఆయోగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి భారత్ గౌరవ్ అవార్డు వచ్చింది. నాకు భారత్ గౌరవ్ అవార్డు వచ్చింది. ఇవాళ 2 సంవత్సరాల్లో ఊరు రూపురేఖలు మార్చాం. ఇదే రోడ్లోకి వెళ్తే గ్లో గార్డెన్, లైట్ల గార్డెన్ చూసారా? లైట్లు ఏ రకంగా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయా లేవా? నన్ను ఆశీర్వదించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తాను. 2 సంవత్సరాల క్రితం రాజమండ్రి ఏ రకంగా ఉండింది, ఇప్పుడు ఏ రకంగా మారింది? మీరు ఆశీర్వదించండి. 5 సంవత్సరాల అవకాశం కల్పించండి. రాజమండ్రిని ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరం ఉంది అని ప్రజలు కీర్తించే విధంగా తయారు చేసి చూపిస్తాను మీ బిడ్డ అని చెప్పి ఇవాళ సవినయంగా మీ అందరికీ కోరి ప్రార్థిస్తూ, అమ్మ ఎంపీ గారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఊపిరితిత్తుల డాక్టర్. ఆయన ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన గుర్తు 3వ నెంబర్, బ్యాలెట్ నెంబర్ 3 దగ్గర ఫ్యాన్ గుర్తు పైన వేయాలి. అదే రకంగా నాది మీ అందరి ఇంట్లో పెద్ద కొడుకుది 2వ ఓటు 3వ నెంబర్ పైన ఉంది. ఎమ్మెల్యే ఓటు కూడా 3వ నెంబరే, ఎంపీ ఓటు కూడా 3వ నెంబరే. మన గుర్తేంటమ్మా?
మన గుర్తేంటి చూపించండి. మన గుర్తు ఎలా తిరుగుతుంది? మన గుర్తు ఎలా తిరుగుతుంది? మన గుర్తు మోహిత్. మన గుర్తు ఫ్యాన్. ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థిస్తూ ధన్యవాదాలమ్మా. జై జగన్ గట్టి చెప్తామా.